నమస్తే అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి నుండి ఆనరబుల్ హైకోర్టులో జిల్లా స్థాయిలో పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులు మొత్తం ఖాళీలు 1620 పోస్టులకు గవర్నమెంట్ వారి నుండి ఆమోదం లభించడం జరిగింది. అయితే మనం అప్లై చేసుకోవడానికి ఈ యొక్క అధికారిక గవర్నమెంట్ వారి యొక్క వెబ్సైట్ ఆధారంగా మాత్రమే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క అధికారిక వెబ్సైట్ ఏంటని మనం కనుక చూసినట్లయితే https://apHC.gov.in లేదా recruitments.php ఈ యొక్క సైట్ను సందర్శించి మనం ఈ యొక్క సైట్ నుండి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క పోస్టులు మొత్తం 10 రకాల పోస్టు జిల్లా స్థాయిలో భర్తీ చేయడానికి హైకోర్టు వారి నుండి మరి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో భర్తీ అయ్యేటువంటి పోస్టులు ఒక్కొక్కటి మనం కనుక చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 230 పోస్టులు ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 651 పోస్టులు ఉన్నాయి ఏపీ మొత్తం మీద. ప్రాసెస్ సర్వర్లు 164 పోస్టులు ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు 24 పోస్టులు ఉన్నాయి. కాపీస్టులు 193 పోస్టులు ఉన్నాయి. ఎగ్జామినర్గా 32 పోస్టులు ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ 56 పోస్టులు ఉన్నాయి. టైపిస్ట్ 162 పోస్టులు ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ 80 పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ 20 పోస్టులు. ఇవి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం ఉన్న జిల్లాలు మొత్తం కూడా కలిపి ఆంధ్రప్రదేశ్ మొత్తానిగా 1620 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. పోస్టులకి మనం ఆన్లైన్ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైతే 6వ తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభం ఎప్పటి నుండి అని మనం కనుక చూసినట్లయితే ఆన్లైన్ ప్రక్రియ 13/5/2025 నుండి ప్రారంభమవుతుంది. లాస్ట్ డేట్ 2/6/2025 జూన్ నెల 22వ తారీఖు వరకు డేట్ అనేటువంటిది ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వయసు ఇంతగా పరిగణించడం జరిగిందని మనం కనుక చూడగలిగినట్లయితే వయసు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులుగా ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ వయసు సడలింపు అన్నటువంటిది ఇవ్వడం కూడా జరిగిందనమాట, గమనించాలి. వయసు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ వారికి వచ్చి 5 సంవత్సరాల వరకు వయసు సడలింపు చేయడం జరిగింది. గవర్నమెంట్ వారి జీవో నెంబర్ 36 జనరల్ అడ్మినిస్ట్రేషన్ వారి ప్రకారంగా ఈ యొక్క వయసు సడలింపు అనేటువంటిది పరిగణించడం జరిగింది. మరి మనం చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ వచ్చిన తర్వాత బెంచ్ మార్క్ డిజబుల్ వారికి 10 సంవత్సరాలు యొక్క వయసు అన్నటువంటిది ఆ యొక్క ఏజ్ రిలేషన్ ఇవ్వడం జరిగింది. అర్హతలు ఏమేమి ఉన్నాయన్నటువంటిది మనం చూసినట్లయితే ఈ పోస్టులు అన్నిటికీ కూడా కలిపి 7th క్లాసు డ్రైవర్ పోస్టులకి పెట్టుకోవచ్చు, ఇంటర్మీడియట్, డిగ్రీ, మరి వీటితో పాటు టైపింగ్ అన్నటువంటిది కంపల్సరీగా మెన్షన్ చేస్తారు. మరి స్టెనోగ్రాఫర్స్కి అయితే కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. డ్రైవర్లుగా అప్లై చేసుకున్నటువంటి వారికి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నమాట. జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయి అన్నటువంటి మనం చూసినట్లయితే పోస్టును బట్టి 20,000 నుండి 1,24,380 రూపాయల వరకు ఈ యొక్క జీతభత్యాలు అన్నటువంటి జరుగుతుంది. ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అని మనం కనుక చూడగలిగినట్లయితే పోస్టును బట్టి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఈ యొక్క ఎగ్జామ్స్లో మెరిట్ సాధించినటువంటి వారిని పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుందన్నమాట. మనం చూసినట్లయితే మనం రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు ఏమేమి కావాలని మనం చూసినట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇది జరుగుతుంది కాబట్టి జిల్లాల వారీగా పోస్టులు మరి ఏమేమి కావాలి, జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నటువంటిది మనం చూసినట్లయితే ఈ యొక్క రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హత పాస్ అయి ఉండాలి. మరి స్టేట్ బోర్డ్ ఇంటర్మీడియట్ యొక్క ఎడ్యుకేషన్ వారి యొక్క రిక్రూట్మెంట్ ద్వారా వీరు
ఇంటర్ పాస్ అయ్యి క్వాలిఫై అయి ఉండాలన్నమాట. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్గా 80 మార్కులతో ఈ యొక్క ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 80 మార్కులు 40 మార్కులు జనరల్ సబ్జెక్ట్ నుండి వస్తాయి, 40 మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ ఇంగ్లీష్ నుండి వస్తాయి అన్నమాట. మొత్తం 80 మార్కులు ఉంటాయి. 80 నిమిషాలు టైం అనేటువంటిది పరిగణించడం జరుగుతుందన్నమాట. అయితే ఎగ్జామినేషన్ ఫీజు ఎంత కట్టాలి, ఏ విధంగా కట్టాలి అన్నటువంటిది మనం కానీ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ పర్సన్స్ మరి డిజాబుల్ కేటగిరీ అటువంటి వారు 400 రూపాయలు ఈ యొక్క ఎగ్జామ్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా ఓపెన్ కేటగిరీ వారు, ఈడబ్ల్యూఎస్ వారు, బీసీ కేటగిరీ వారు 800 రూపాయలు ఎగ్జామ్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి నుండి ఏర్పాటు చేయబడినటువంటి గౌరవ హైకోర్టు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పోస్టులను రిక్రూట్మెంట్ జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్ని సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా 7th క్లాస్ నుండి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు వారి వరకు ఉత్తీర్ణతను బట్టి పోస్టులు మరి నిర్ణయించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఈ యొక్క జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పోస్టులకు మరి మీరు కనుక ప్రిపేర్ అయినట్టయితే 1620 పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా పరిగణించబడ్డాయి. కాబట్టి వీరు చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించినటువంటి వారిగా మరి ఆ యొక్క ఉద్యోగానికి అర్హులుగా ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమాచారాన్ని మీ యొక్క ప్రాంతాల్లో, మీ యొక్క గ్రామాల్లో, మరి ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారందరికీ యొక్క సమాచారాన్ని తెలియజేస్తే వారు అప్లై చేసుకోవడానికి అర్హులుగా పరిగణించబడతారు. ఈ యొక్క వీడియోని చూస్తున్న మీరు ఈ యొక్క వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశించగలిగినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీరు వీలైనంత వరకు మీ యొక్క గ్రూపుల ద్వారా కానీ, మీ యొక్క స్నేహితుల ద్వారా కానీ, మీ యొక్క బంధువుల ద్వారా కానీ చేరవేయగలిగినట్లయితే వారికి యొక్క సమాచారాన్ని తెలియజేస్తున్నటువంటి వారిగా ఉంటాం. కాబట్టి ఈ సమాచారం అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని నేను చేయడం జరుగుతుంది. మరొక వీడియోలో మనం పోస్టుల వారీగా ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఆ యొక్క పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏ కేటగిరీకి ఏ పోస్టులు కేటాయించారు అన్నటువంటిది మరొక వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని మీరు అందరికీ చేరవస్తారని మరి నమ్ముచున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్లు, సలహాలు, సందేహాలు కనుక ఉన్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీరు నా గనక పంపించగలిగినట్లయితే నేను వాటిని స్వీకరించి నా వంతు సహకారంగా నేను మీకు వీలైనంత వరకు నా యొక్క సహకారాన్ని నేను అందిస్తానని తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారందరికీ చేరవేస్తారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేస్తారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.